ఇప్పుడు వైష్ణవితో చేసావు కదా! అంటే మనకి జనరల్‌గా ఏమంటారంటే, మనకి వీళ్ళు ఓపెన్‌గా ఉండరు. కొంచెం సెక్స్ అంటే ఐ మీన్ సీన్‌లకి ఇబ్బంది పడతారు తెలుగోళ్ళు, మనోళ్ళు అని అంటారు. వైష్ణవితో అసలు చెప్పేటప్పుడు ముందు కథ చెప్పేటప్పుడే ఇట్లాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పారు. చేసిందా? అదే దొంగతనంగా కొంతమంది డైరెక్టర్‌లాగా దొంగతనంగా లాస్ట్ మినిట్‌లో సీన్‌లో చేయించేసారా? లేదు, లేదు, లేదు. ఆ అమ్మాయికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. షార్ట్‌లు ఏవి పెడతాను, ఎంత ఎంతవరకు చూపిస్తాను, అయన్నీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత రెండో రోజు కేవలం ఈ సీన్‌లు ఎలా తీస్తానని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ఆ అమ్మాయికి ఇది చెప్పాను. మీ ఫాదర్ ఉండొచ్చు, మీ మదర్ ఉండొచ్చు, తీసేటప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నేను తీసేటప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ అనిపిస్తే అక్కడితో ఆపేస్తా. ఆపేసి కానీ నేను నీకు 2, 3 ఆప్షన్స్ ఇస్తాను. ఆ షాట్ ఎలా తీయాలని. సో, నువ్వే సెలెక్ట్ చేసుకో. ఇవన్నీ ప్రామిస్‌లు చేసి వదిలాను కదా! ఎందుకంటే నాకు తెలుసు సగంలో ఆ అమ్మాయి నేను చెయ్యనంటే అసలు కథే దాని మీద అయినప్పుడు. సో, సో, ఆ అమ్మాయితో కంఫర్టబుల్‌గానే లేదు. సో, మన తెలుగు వాళ్ళు కంఫర్టబుల్‌గా చేస్తారు. నా ఉద్దేశ్యం ఆ అమ్మాయిని తక్కువ చేయటం, నిన్ను తక్కువ చేయటం కాదు. హ్మ్. అంటే మనం జనరల్‌గా ఏంటంటే తెలుగు వాళ్ళు చెయ్యరు సార్, రారు సార్, మనకి రారు. తెలుగు వాళ్ళకి ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అంటారు. భయం కొంతమందికి ఎక్స్‌పోజర్ ఉంటుందని. అవును. అది ఈ సీన్స్ ఇట్లా ఉంటాయని. హ్మ్. సో, వైష్ణవి బాగా చేసింది కదా! చాలా బాగా చేస్తుంది. అసలు అంటే మనోళ్ళకి ఇంకా లోపల బ్రెయిన్‌లో కొన్ని ఉన్నాయి సార్. యాక్చువల్లీ సీరియల్‌లో చేసినోళ్ళతో అది పెట్టుకోరు. బోగస్ అది. చెల్లెలి క్యారెక్టర్‌లు చేసినోళ్ళని పెట్టుకోరు. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకొని పెట్టుకోరు. అవును. అంటే ఇప్పుడు వైష్ణవి అన్నీ చేసింది. హ్మ్. చెల్లెలుగా బన్నీకి చెల్లెలుగా యాక్ట్ చేసింది. ఓ సినిమాలు చేసింది అంతకుముందు. అలా వైకుంఠపురంలో అల్లు ఓకే. అర్జున్ ఓకే. సిస్టర్స్ చెల్లెలు. అని అమ్మాయి. ఒక 6, 7 సినిమాల్లో సిస్టర్ రోల్స్ చేసింది అమ్మాయి. హుహు. అర్జున్ అంటే గుర్తొచ్చింది. అర్జున్, చిరంజీవి గారు వీళ్ళంతా నీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కదా! వాళ్ళతో ఎప్పుడు సినిమా చేస్తున్నాము. వాళ్ళు ఇవ్వాలి సార్ ఛాన్స్. అంటే ఇంకా వాళ్ళ దృష్టికెళ్ళటమే వాళ్ళు అన్ని ఫంక్షన్‌లకి నీకు వాళ్ళే ఉంటారు కదా! లేదు. అంటే నాకు బేసిక్‌గా అంత స్టార్స్ డైరెక్షన్ చేయాలి అనే మైండ్ సెట్ లేదు సార్ యాక్చువల్లీ. అంటే నాకు చూశాను కదా నేను మామూలుగా వాళ్ళ సెట్‌లోకి వస్తేనే ఒక చిన్న వేరే అట్మాస్ఫియర్ ఉంటదసలు. అట్మాస్ఫియర్ మారిపోతుంది. సో, సినిమా మన చేతిలో ఉండదనే ఒక భయమైతే ఉంది. కానీ మా ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ సినిమా ఎవరినో ఒకరిని హీరోని తీసుకొస్తే నువ్వు చేయాల్సిందే అంటున్నారు. చూడాలి. కాదు ఇట్లా కొన్ని నిజాలు బయటికి మాట్లాడితే నీకు ఇబ్బంది ఉండదు. ఏముంది సార్ ఇబ్బంది? నాకు సంపూతో సినిమా చేయడం వచ్చు. మళ్ళీ చేసుకుంటా. అట్లా కాదు కదా! ఇప్పుడు మనం ఒకసారి డైరెక్టర్ అయిపోయినాక, సక్సెస్ ఒకసారి వచ్చినాక, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి అసలేం లేదు వెళ్ళాలనుకుంటాం. సార్. కథలు చెప్పాలనే కోరికుంటది. రిలీజ్ హిట్లు కొట్టాలని కోరికుంటది కానీ, పైకి వెళ్ళాలన్న కోరికేం లేదు. సినిమా తీయటము, ఆ ప్రాసెస్, రిలీజ్ ఇదే అల్టిమేట్‌గా చూపిస్తుంది అంతే. ప్యాషన్ ఉంటే ప్యాషన్ చాలు. కడుపు నిండితే చాలు. చాలు. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో నీది ఒక పెద్ద కథ చూసా. కథ కాదు. ఈ ఏమంటారు? కృతజ్ఞత. హ్మ్. కృతజ్ఞతా భావాలు ఉండట్లేదు జనానికి అది ఇది అని చెప్పి ఎవరు నిన్ను అంత హర్ట్ చేశారు? అంత పెద్ద పోస్ట్ పెట్టావు. ఎప్పుడు సార్ ఇది? ఈ మధ్య ఏదో పెట్టావు. మనిషిని గౌరవించే మనం ముందుకు తీసుకెళ్ళినా వాళ్ళు మళ్ళీ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సంపుకి నేను చేసి అది సంపుది కూడా ఎగ్జాంపుల్ పెట్టావు. యాహ్! అంటే అతను ఏం చేశాడని కాదు పాపం. ఇట్లా చేశాను అతను రివర్ట్ అవ్వకపోవచ్చు. అటువంటిది ఏదో సంథింగ్ ఏదో ఉంది దాంట్లో పూర్తిగా. మేబీ కలర్ ఫోటో టైంలోనే పెట్టుంటానేమో. కలర్ ఫోటో ఇప్పుడు టైంలో వచ్చింది అది ఇప్పుడు మీకు ఎప్పుడు కనిపించుంటాయి. ఆ కలర్ ఫోటో టైంలో చాలా ఫ్రిక్షన్ జరిగినాయి సార్ బాగా. అంటే అందరి మధ్యలో. అంటే ఆ సినిమా నేను అనుకోవడం అది నా కథ. నేను చాలా మనసు పెట్టి ఆ సినిమా తీయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. నేను ఎంత ఫేస్ చేశాను ఆ నల్లగా ఉండటం గురించి, ఆ సింగిల్ సైడ్ లవ్‌లో పెయిన్ తాలూకు. ఆ టైంలో అందరితో నాకు ఆ టీమ్ మొత్తం ఒకటయింది. నేను ఒకడిని అవ్వాల్సొచ్చింది. కానీ బట్ ఆ సినిమాని చివరి వరకు మోసుకెళ్ళింది నేను ఒక్కడినే. డౌట్ లేదు. నేను ఎంతో కొంత బన్నీవాస్ గారు. సో, ఆ టైంలో ఏదో ఆవేశం వచ్చి పెట్టేసుంటాను అంతే. ఇట్లా పెద్ద మెసేజ్ ఉంది. అంటే మనం ఎవరికైనా ఏదైనా చేస్తాం కానీ వాళ్ళు మనల్ని అంత బాధ పెట్టొచ్చు అనేది సంథింగ్ దాని అర్థం సింపుల్గా ఉండొచ్చు. అంత బాధ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అని డౌట్ వచ్చింది. మొన్న ఆ రోజే ఫోన్ చేద్దాం అనుకున్నా. తర్వాత మళ్ళీ ఎందుకులే అని చెప్పి చేయలే. నాకు అంటే అది గ్రాటిట్యూడ్ అనేది సంపు ఒక్కడిలోనే నాకు బాగా తెలుస్తుంటుంది సార్. ఇప్పుడున్న వాళ్ళలో కూడా ఈ బేబీలో చేసిన వాళ్ళతో వచ్చిన ఉంటుంది కానీ
అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కదా. ఒక్కసారి నాకు అసలు నువ్వు ఎవరితో గ్రాటిట్యూడ్గా ఉన్నావురా, విఎన్ఐహెచ్ గారి కన్నా గ్రాటిట్యూడ్గా ఉన్నావా లేదా అసలు అది ఒక్కసారి చెక్ చేసుకుంటా. అట్లా ఆయన మామూలు కలవడం విష్ చేయడం తప్ప. ఎండ్లో పెట్టాలి నాకు నేను మాత్రం అట్లా ఉన్నానా లేదా అని ఒక లైన్ పెట్టాలి. అయితే ఏంటంటే మనం సినిమాలు చేయటం అంటే మనం అందరం అంటే మెజారిటీ ఓ ప్యాషన్తో వస్తాం ఇక్కడికి. వచ్చినాక ఎవరికి చేశారనేది ఇక్కడ మనకేం తెలియదు. ఓ నీ కథ అద్భుతం అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాడి పెర్ఫార్మెన్స్ అద్భుతం అయ్యి ఉండొచ్చు, లేకపోతే డైలాగ్ రైటర్ది డైలాగ్ ఉండొచ్చు, డైరెక్టర్ చేసిన ఎగ్జిక్యూషన్ అయ్యి ఉండొచ్చు. ఏది వచ్చిందో కానీ మొత్తానికి టీం వర్క్ సక్సెస్ అవుతుంది. అయిన తర్వాత ఎవరికుంటారు, ఎవరి చదువు ఆ సాగు వాడి వస్తూ ఉంటారు. అంతే సార్. సో ఇప్పుడు మనతో కలిసి ఉంటారా, కలిసి ఉండరా, వెళ్ళిపోయారా, మనం దాన్ని ఆలోచించడం అనేది వేస్టే నా పాయింట్. ఉండాలి అనేది మానవత్వం, హ్యూమన్ థింకింగ్. కానీ వాళ్ళు ఉన్నారా లేరా అని ఆలోచించామంటే మన క్రియేటివిటీ చచ్చిపోతుంది, అనవసరం. మనం చాలా క్రియేటివ్గా ఆలోచించకపోతే నువ్వు ఆ 4 కథలు చేయలేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.